హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో రక్షణ రంగానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సిప్రి రిపోర్ట్. సో భారత్ వద్ద 180 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి సిప్రి నివేదిక బహిర్గతం చేస్తుంది. ఈ నివేదికలోని అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి మనం తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే ఎక్స్క్లూజివ్గా రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, ఇటీవల చాలా మనం డిస్కస్ చేస్తున్నాం. సెకండ్ వచ్చేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏ ఆయుధాలను, ఏ యుద్ధ విమానాలను, ఏ మిసైల్స్ని దిగుమతి చేసుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, సిప్రి రిపోర్ట్ కానివ్వండి, లేదంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ కానివ్వండి, ఇటువంటివి. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేస్తుంది. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటున్న ఆయుధ సంపత్తి కానివ్వండి, ఇటువంటివి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ పోటీ పరీక్షన కూడా సిప్రి రిపోర్ట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. సిప్రి అంటే ఏంటి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి. స్టాక్హోమ్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్. ఆ కేంద్రంగా పనిచేస్తున్న సిప్రి అనే సంస్థ ముఖ్యంగా ఏ అంశంపై నివేదికలను, రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుందంటే రక్షణ రంగానికి సంబంధించి, ఎక్స్క్లూజివ్గా రక్షణ రంగానికి సంబంధించి ఏ దేశం వద్ద ఎంత మిలిటరీ పవర్ ఉంది, ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, లేదా ఏ దేశం సైనిక వ్యయాన్ని ఏ విధంగా చేస్తోంది, ఇటువంటి అంశాలను నివేదికల రూపంలో సిప్రి విడుదల చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సిప్రి విడుదల చేసిన ఎక్స్క్లూజివ్గా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన రిపోర్ట్ అనేది ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ దాన్ని అబ్జర్వ్ చేద్దాము. భారత్ వద్ద 180 అణ్వాయుధాలు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? సిప్రి చెప్తోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి. మరి భారత్ వద్ద ఎన్ని ఉన్నాయంట అణ్వాయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని ఉన్నాయట అంటే యాజ్ ఆన్ ఇప్పటి వరకు 180 ఉన్నాయంట. మన దాయాది దేశం లేదా మన శత్రు దేశమైన పాకిస్తాన్ వద్ద అరౌండ్ 170 ఉన్నాయంట. ఇక న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాల విషయంలో ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం ఏదని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, రష్యా. గుర్తుంచుకోండి, నంబర్ సిప్రి వారు విడుదల చేసిన నివేదికలు ఈ నెంబర్ ఇచ్చారు. రష్యా వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయంట? 5459 అణ్వాయుధాలు ఉన్నాయంట. ఇక నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో అమెరికా 5177 అణ్వాయుధాలు ఉన్నాయంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ కంట్రీస్ని కనుక చూస్తే చైనా 600 అణ్వాయుధాలను కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ 290 అణ్వాయుధాలను కలిగి ఉంది. బ్రిటన్ వచ్చేసి 225. నెక్స్ట్ ఇజ్రాయెల్ వచ్చేసేసి 90, నార్త్ కొరియా వచ్చేసి 50. ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి యాక్యురేట్ నెంబర్ అవసరం లేదు, జస్ట్ నివేదిక విడుదల చేశారు కాబట్టి కొన్ని పాయింట్స్ ఏవైతే నేను చెప్తున్నానో టాప్ పొజిషన్లో చైనాది చూడండి, రష్యాది చూడండి, అమెరికాది చూడండి, భారత్ది చూడండి, ఎన్ఎఫ్. ఇక మరికొన్ని మిస్లీనియస్ పాయింట్ చూస్తే మొత్తం అణ్వాయుధాల్లో అమెరికా మరియు రష్యా ఈ రెండు దేశాల మధ్య దాదాపు 90% ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం అణ్వాయుధాలను ఒక దగ్గర చేరిస్తే అందులో ఆ ఉన్న మొత్తంలో 90% రష్యా, అమెరికా దగ్గరనే ఉన్నాయంట. ఇక 2035 నాటికి చైనా సమకూర్చుకోవాలనుకుంటా అణ్వాయుధాల సంఖ్య దాదాపు 1500 అంట. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు కూడా అణ్వాయుధాలను తయారు చేసుకోవాలి, అణ్వస్త్ర దేశంగా అవతరించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతెందుకు ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ ఈరోజు పశ్చిమాసియా మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది. దానికి కారణం ఏంటంటే ఇరాన్ తలపెడుతున్న ఒక అణ్వాయుధ దేశంగా అవతరించాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, అవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన భారతదేశం నో ఫస్ట్ యూజ్
అనే ఒక ఒప్పందం పైన కూడా సంతకం చేసింది. నో ఫస్ట్ యూజ్. భారతదేశం అణ్వాయుధ దేశమే, అణ్వస్త్రాలను కలిగి ఉన్న దేశమే. కానీ భారతదేశం ఏ దేశం పైన కూడా అణ్వాయుధాన్ని మొదటగా ప్రయోగించదు అంటే ఏంటి అర్థం అంటే, ఉదాహరణకు రీసెంట్గా మనం చూసాము ఏప్రిల్ 22 మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ డిస్టిక్లో ఉన్న పహల్గామ్, అక్కడ బైసరన్ వ్యాలీ ఉంది కదా, మినీ స్విట్జర్లాండ్ అంటాం. అక్కడ ఉగ్రవాదుల ఘాతుకాన్ని చూసాము, ఉగ్రదాడిని చూసాము పర్యాటకుల పైన. దానికి ప్రతిచర్యగా మే 7 రోజున భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ చర్యను తీసుకుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా బ్రాహ్మోస్ మిసైల్స్తో ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేసేసాము. వాళ్ళ భూభాగంలోకి ఎంటర్ కాకుండానే యాక్యురేట్గా వాళ్ళ టార్గెట్ని మనం ఛేదించాము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అప్పుడు పాకిస్తాన్ అన్నది మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వీఆర్ న్యూక్లియర్ వెపన్డ్ కంట్రీ అని చెప్పేసేసి పెద్దగా ప్రగల్భాలు పలికారు. పాకిస్తాన్కి మనకున్న తేడా ఏంటంటే, పాకిస్తాన్ ఒక విజనే లేనటువంటి దేశము, వాళ్ళ భవిష్యత్తు గురించే ఆలోచన లేనటువంటి దేశం ఏదైనా ఉందా అంటే పాకిస్తాన్ని చూపించవచ్చు. మన భారతదేశానికి ఎన్నో కళలు ఉన్నాయి, ఎన్నో విజన్స్ ఉన్నాయి. మనం 2047 వికసిత భారత్ అనే లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఇంతటి గొప్ప భవిష్యత్తును ఊహించుకుంటూ మన ప్రయాణం చేస్తున్నాము. దీనికి అడ్డుకట్ట వేయడానికి పాకిస్తాన్ లాంటి దేశాలు ఏవైతే ఉంటే చాలా వస్తాయి. ఇక పాకిస్తాన్ ఒక్క పూట కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకవేళ అణ్వాయుధాన్ని భారతదేశం పైన ప్రయోగించారనుకోండి, మన పైన ఎంత ప్రభావం పడుతుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఆలోచన పిచ్చోడి చేతిలో రాయి వంటిది పాకిస్తాన్ చేతిలో ఉన్న అణ్వాయుధాలు. కానీ భారతదేశము ఒక మార్గదర్శకంలో ప్రయాణిస్తోంది, ఒక భవిష్యత్తు కోణంలో ప్రయాణిస్తోంది. భారతదేశము అణ్వాయుధాలు కలిగిన దేశమే, కానీ ఏ దేశం పైన కూడా ముందుగా మేము అణ్వాయుధాన్ని ప్రయోగించమని చెప్పి సంతకం చేసింది. మరి ఎలా ప్రయోగిస్తామంటే, ఉదాహరణకు పాకిస్తాన్ మన పైన అణుదాడి చేసిందనుకోండి, అణుబాంబుని పేల్చేసింది అనుకోండి, అప్పుడు మనం ప్రయోగిస్తాం వాళ్ళపైన. ముందుగా మనం ఎవరిపైన నో ఫస్ట్ యూజ్ ఎవరిపైన ప్రయోగించాము. అటువంటి ఒప్పందము, అటువంటి సంతకాలు ఏం పాకిస్తాన్కి లేవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక స్క్రిప్ట్ చూడండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా రిపోర్ట్ లేదా నివేదిక ప్రకారము జనవరి 2025 నాటికి భారత్ వద్ద మొత్తం 180 అణ్వాయుధాలు ఉన్నాయంట. గత ఏడాదితో పోలిస్తే భారత్ 8 కొత్త అణు వార్ హెడ్లను జోడించింది గత ఏడాదితో పోలిస్తే. ఓకేనా? ఇక ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్యను కనుక పరిశీలిస్తే రష్యా అగ్రస్థానంలో ఉంది, అమెరికా 2వ స్థానంలో ఉంది. అండ్ అణ్వస్త్రాన్ని సాధించాలంటే యురేనియం ఎన్రిచ్మెంట్ని 90% సాధించాలి. యురేనియం శుద్ధీకరణ 90% సాధించాలి. రీసెంట్గా ఇరాన్ 60% సాధించింది. ఇక అణ్వాయుధాలకు సంబంధించి కట్టడి చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉంది. ఏంటది అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేఫ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం టెక్నాలజీని కూడా ఇస్తుంది. కానీ ఆ న్యూక్లియర్ ఎనర్జీని బాంబుల రూపంలో కానివ్వండి, వేరే దేశాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించడానికి ఏదైతే దేశం ప్రయాణిస్తుందో దాన్ని అడ్డుకుంటుంది. మరి IAEA అనేది వియన్నా కేంద్రంగా పనిచేస్తుంది, ఆస్ట్రియా, గుర్తుంచుకోండి. ఇక చైనా ప్రతి ఏడాది దాదాపు 100 అణువార్ హెడ్లను తన ఆయుధాగారంలో చేర్చుకుంటుందని సిప్రి నివేదిక రూపంలో చెప్పింది. ఇక ఏ దేశం వద్ద ఎన్నెన్ని అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మీరు, ఇందాక నేను చెప్పింది. ఓకేనా? సరిపోతుంది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా వార్తల్లోకి వస్తున్న రిపోర్ట్స్, ఏదైనా రిపోర్ట్ వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్లో గణాంకాలు ఏవైతే ఉంటే చూడండి, టాప్ 3 గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సిప్రి హెడ్ క్వార్టర్ వచ్చేసి స్టాక్హోమ్, స్వీడన్. అంతర్జాతీయ భద్రత, ఆయుధ నియంత్రణ, నిరాయుధీకరణ వంటి అంశాలపై పరిశోధన చేస్తూ ఉంటుంది. ప్రతి ఏటా అణ్వాయుధాల సంఖ్యపై నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది. అణువార్ హెడ్ అంటే ఏంటి? భారతదేశం గత ఏడాదిలో 8 అణువార్ హెడ్లను అభివృద్ధి చేసిందనగా అసలు అణువార్ హెడ్ అంటే ఏంటి? అణుబాంబులోని పేలుడు పదార్థం అమర్చబడిన ఆయుధ భాగమే అణువార్ హెడ్. వార్ హెడ్ను క్షిపణి లేదా బాంబర్ విమానాల ద్వారా ప్రయోగిస్తారు. ఇక భారతదేశ చరిత్రలో అణ్వస్త్ర ప్రయోగాలకు సంబంధించి మనం చూస్తే అణ్వాయుధ కార్యక్రమం, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ గురించి మనం అబ్జర్వ్ చేసామనుకోండి. 1974 ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో పోటీ పరీక్షలో స్టాటిక్ పైన కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. 1974 ఇయర్లో మొట్టమొదటిసారి అణు పరీక్ష, దాని పేరు స్మైలింగ్ బుద్ధ. 1998లో మరొకసారి పోఖ్రాన్ 2 అణు పరీక్షలతో పూర్తిస్థాయి అణ్వాయుధ దేశంగా భారతదేశము
గుర్తింపు పొందింది. ఇక అణు ఆయుధాలు కలిగిన దేశాలు, న్యూక్లియర్ వెపన్ స్టేట్స్, అణువ్యాప్తి నిరోధక ఒప్పందం అనేది సో అబ్జర్వ్ చేస్తే అధికారికంగా NWSగా గుర్తింపు పొందింది. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు సంతకం చేసినాయి. భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ ఇటువంటి దేశాలు అధికారికంగా NPTలో అంటే అణువ్యాప్తి నిరోధక ఒప్పందం పైన సంతకాలు చేయలేదు. గుర్తుంచుకోండి, అధికారికంగా లేవు. ఎనఫ్. ఓకేనా? ఈ విధంగా ఏ నివేదిక ఉన్నా కూడా దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ జోడించుకుంటూ చదివితే మనకి ఎక్కువ మొత్తంలో మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది.